హాయ్ అందరికీ వెల్కమ్ టు అనిత ఆమ్లెట్ వీడియోస్ కండి. ఇప్పుడు ట్రెండీగా నడిచే ఎగ్ తోటి ఆమ్లెట్ చేస్తున్నాను నేను. అలానే త్వరగా అయిపోయే 5 టైప్స్ ఆఫ్ ఎగ్ కర్రీస్ నేను మీకు రెసిపీ చెప్తాను. వెల్కమ్ టు మై అనిత ఆమ్లెట్ వీడియోస్ ఛానల్కి అండి. నేనైతే 6 ఎగ్స్ ఉడకబెడదామని చెప్పేసి నేనైతే ఫ్రెష్గా మంచిగా చూసిన ఎగ్స్ తీసుకొచ్చాను నేను. ఇప్పుడైతే నెక్స్ట్గా ఇవన్నీ ఉడకబెట్టేద్దామండి. అవి పక్క పెట్టేసి వాటికి కావాల్సిన ఆమ్లెట్కి ఇప్పుడు కొత్తగా ట్రెండింగ్ నడుస్తున్న ఎగ్ బర్గర్ది చేయటానికి ఇవన్నీ కావాలి. పచ్చిమిరపకాయలు ఇవన్నీ అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఎగ్ బాయిల్డ్ అయితే చేసేసానండి నేను. మంచిగా ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఇవన్నీ మొత్తం పొట్టు అంతా క్లీన్ చేశాను. చిన్నగా మంచి క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసేసాను. చూసారా అసలు నా దగ్గర ఇంత మ్యాజిక్ ఉందో. చేయి పెట్టంగానే అన్నీ సెట్ అయిపోతున్నాయి అందులో. అదే మ్యాజిక్. ఇప్పుడైతే ఆమ్లెట్ కానీ సింగిల్ బర్గర్ ఎగ్ ఆమ్లెట్ అని చెప్పేసి నేను ఇవి తీసుకున్నాను. కట్ అయితే చేసేసాను. మంచిగా సన్నగా తురుముకోవాలండి. సన్నగా తురుముకున్న తర్వాత మనం ఇప్పుడు పోపు పెట్టేది ఇది గరిటె ఉంటుంది, గుంట గరిటె అంటాం మేమైతే. అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అవి పెట్టేయాలి గ్యాస్ మీద. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ, అంటే మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఈ మాత్రం మందంగా ఉంటుంది ఆయిల్. ఈ మాత్రం మందంగా పెట్టుకొని ఈ మాత్రం మందంగా ఉంటుంది ఆయిల్. ఎందుకంటే ఆమ్లెట్ కొంచెం బర్గర్ లెక్క పొంగాలి కాబట్టి. అదైతే ఇప్పుడు ఆయిల్ అయితే పెట్టేసాను నేను. ఈ 2 ఎగ్స్ మళ్ళీ కొంచెం పొడి పొడిగా ఇట్లా ఇది 2 ఎగ్స్ పలగొట్టి పొడి పొడిగా చేసుకొని మొత్తం చూడండి ఇట్లా తిప్పేయాలి బాగా. అందులో లైట్గా ఒక పించ్ సాల్ట్, ఒక పించ్ కారం వేస్తే బెస్ట్. నేను వేయలేదు, మీ ఇష్టమైతే మీరు వేయండి. ఆయిల్ అయితే చాలా హీట్ ఎక్కిందండి. చూడండి టక్కన ఒక ఎగ్ వేసేసాను నేను. ఎంత చిట్టుపడి సౌండ్ వచ్చిందో. ఆ ఎగ్ చూసారా ఎలా బాయిల్డ్ అవుతుందో అసలు. అందులో ఆ నూనెలో ఎలా వేడిగా ఎంత వెచ్చగా స్నానం చేస్తుంది చలికాలంలో. ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ అవ్వగానే చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ వచ్చేసింది. అది కొంచెం జాగ్రత్తగా వేయాలండి. ఎందుకంటే నూనె చాలా డేంజర్ కాబట్టి, మీద పడితే చేతి మీద కాలుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ చేస్తున్నప్పుడు చాలా డేంజర్ అది. నేనైతే అది పొడి చేసిన అది గుడ్డు మొత్తం వేసేసానండి. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో పొంగు మొత్తం అసలు. దాని తర్వాత నేను కొన్ని ఆనియన్స్ వేసాను, కొన్ని పచ్చిమిర్చి వేసాను, అండ్ కొంచెం కరివేపాకు కూడా, కొత్తిమీర కరివేపాకు మిక్స్ చేసేసానండి. కొత్తిమీర కరివేపాకు రెండు మిక్స్ చేసేసాను. దానిపైనుంచి నేను కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల మసాలా వేసానండి నేను. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. కొంచెం టైం పట్టిందండి. కొంచెం సిమ్లో పెట్టుకునే చేయాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కింద మాడిపోతుందండి. అండ్ లోపల మొత్తం మనం వేసాం కదా ఇప్పుడు పొడిది, అది ఉండదండి సరిగా. నేనైతే తిప్పేసాను. చూడండి భలేగా అనిపిస్తుంది అసలు. చూడటానికి యమ్మీగా అనిపిస్తుంది. వావ్, యమ్మీ. ఇలా చేసుకోవాలండి. ఫస్ట్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. తినటానికి అయితే నోరు ఊరిపోతుంది. నేనైతే 2 చేశానండి, నాకు నా హస్బెండ్కి అని చెప్పేసి. చూడండి అసలు ఎంత బాగున్నాయో. నిజంగా చాలా టేస్టీగా అనిపిస్తున్నాయి నాకైతే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సూపర్ ఉంటుంది అది తింటే నాకు తెలిసి. నేనైతే కట్ చేశాను. యమ్మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సింపుల్గా త్వరగా అయిపోయేది కాబట్టి చూడండి. నేనైతే మా హస్బెండ్కి టేస్ట్ చేపిద్దామని చెప్పేసి నేను తీసుకెళ్తున్నాను. ఆయన ఎక్స్ప్రెషన్ చూడండి ఒక్కసారి. వావ్, చాలా బాగుందని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎంత టేస్టీగా యమ్మీగా తినాలనిపిస్తుందో అంత బాగుంటుంది. ఆకలిగా ఉన్నవాళ్ళు, బ్యాచులర్ ఉన్నవాళ్ళు చాలా మంచి ట్రై చేయొచ్చు ఇది. ఓకేనా? కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.